కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు శ్రీమద్ భగవద్గీత అష్టదశోధ్యాయ 18వ అధ్యాయాన్ని మోక్ష సన్యాస యోగం అనేదాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇది మాది చివరి అధ్యాయం. ఇంతవరకు 17 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఇది చివరి అధ్యాయంగా చెప్తున్నాం అన్నమాట. ఈ అధ్యాయం పేరేంటి? మోక్ష సన్యాస యోగము అన్నారు. మోక్ష సన్యాస యోగం అంటే మోక్షం అంటే ఏంటి అసలు? అంటే విడుదల. ఎక్కడి నుంచి విడుదల? అంటే ప్రపంచంలో ఉండే బంధం నుంచి విడుదల అన్నాడు. అంటే బంధం ఏంటి? ప్రపంచంలో బంధం ఏంటి? ఈ సంసారంలో ఈ ప్రపంచంలో ఉండే దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం. ఆ దుఃఖాల నుండి మళ్ళీ పాపపుణ్యాలు చేసి జనన మరణాల చక్రంలో తిరుగుతూ ఉంటాం. వీటన్నిటి నుంచి విడుదల మోక్షం అంటారు. అంటే బంధ విముక్తి అని భావం అన్నమాట. అలాంటి బంధ విముక్తి ఎలా లభిస్తుంది? ఈ మోక్షం అనేది ఎలా? బంధ విముక్తే మోక్షం అన్నాను కదా. ఈ మోక్షం అనేది ఎలా లభిస్తుంది అంటే త్యాగం చేతే లభిస్తుంది అన్నారు. అయితే త్యాగమన్నా సన్యాసమన్నా ఒకటే. వాస్తవంగా అయితే రెండు ఒకటే. కానీ త్యాగం అంటే సన్యాసం అంటే చెప్పే ముందుగా ఒకసారి మీకు మనం ఇంతవరకు అయిపోయిన అధ్యాయాల గురించి కొంచెం చెప్తున్నాం. అసలు భగవద్గీత అంటే ఏంటి అంటే మన గీతని మారుస్తుంది అంటారు. అంటే పని సక్రమంగా చేయండి అని చెప్తుంది భగవద్గీత. అదే కాదు, భగవద్గీత ఏం చెప్తుంది? పనిని క్రమ పద్ధతిలో కర్మను చేస్తూ, అంటే కర్మయోగాన్ని చేస్తూ భక్తి మార్గం ద్వారా జ్ఞాన మార్గానికి చేరుకోవాలి అని చెప్తుంది. అయితే మనం చేసే పనికి ఎప్పుడు ఇక్కడ అనుకున్నాం కదా బంధ విముక్తి అని. బంధ విముక్తి అసలు బంధంలో ఎందుకు పడతాం అంటే చేసే పనిని మనం ఫలితం అడిగితే, ఫలితం కోరుకుంటే, ఫలితాన్ని ఆశిస్తే దాని ద్వారా ఆ ఫలితం ఏమవుతుంది? చెడ్డదైతే చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. మనం చేసే కర్మ చెడ్డదైతే చెడ్డ ఫలితం కలుగుతుంది, మంచిదైతే మంచి ఫలితాన్ని పొందుతాం. ఇలాగే మనం బంధంలో పడిపోతున్నాం. జన్మల నుంచి ఒక్కసారి కాదు, ఇక్కడ జన్మ పరంపరణ జనన మరణాల నుంచి విడుదల అన్నాడు కదా మోక్షం అంటే. ఇలా మనం ఈ ఫలితాలను కోరుకుంటున్నాం కనుక బంధంలో పడి జన్మల నుంచి తిరుగుతూ, ఎన్ని జన్మల నుంచి తిరుగుతున్నామో ఈ మానవ ఇప్పుడు ఈ జన్మలోకి రావడానికి ఎన్నో పాపాలు చేస్తున్నాం, పుణ్యాలు చేస్తున్నాం. చేసిన దాంట్లో కొంత భాగాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మళ్ళీ కొత్తవి సంపాదించుకుంటాం ఈ జన్మలో. ఎక్కడుంటాయి అవన్నీ? కొత్తవన్నీ కూడా సంచితంలోకి వెళ్తూ ఉంటాయి. అలాగే చేసే కర్మల ద్వారా ఏం చేయాలి? ఎలా ఉండాలి మనం చేసే కర్మలన్నీ కూడా అని చెప్తే చిత్తశుద్ధి జరగాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధి కోసమే ఇవన్నీ సాధనాలు. ఏమంటారు? గాడ్ అంటే ఏంటి అంటే గాడ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్ మైనస్ మైండ్ అంటారు. మ్యాన్లోంచి మనస్సును తీసేస్తే భగవంతుడే అంట. అందుకే ముందు ఏంటి సాధనలన్నీ కర్మ షట్కమైన మనకి చెప్పేది భక్తి షట్కమైన జ్ఞాన షట్కమైన ఏం చెప్తుంది అంటే చిత్తశుద్ధి. అది ఒక చిత్తశుద్ధిని కలిగిస్తుంది అంతే. అంటే చెత్తని తీసేయడం మైండ్లోంచి, చెత్తశుద్ధి అన్నమాట. ఆ జ్ఞానాన్ని అప్పుడు చిత్తశుద్ధి పొంది జ్ఞానాన్ని పొందగలిగితే అప్పుడు ఉండేది జ్ఞానం. చెత్త పోయిందనుకోండి, ఉండేది జ్ఞానానికి అర్హత లభిస్తుంది అనమాట. అప్పుడు అది మోక్షం అన్నమాట. అసలు మోక్ష మార్గంలో ఉన్నవాళ్ళు వీళ్ళు మోక్ష మార్గంలో ఉన్నారు అని తెలియడానికి ఎలా తెలుస్తుంది మనకి? అంటే వాళ్ళు ఎలా ఉంటారు చూడడానికి? అంటే ఎలా ఉంటారు? వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళని చూసినా అందరితో మంచిగా ఉంటారు.
వాళ్ళకేమీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా కుంగిపోవడం పొంగిపోవడం అంటే ఉండదు. సుఖ దుఃఖాలు లెక్క చేయరు, ఎవరిని ద్వేషించరు. ఆ స్థాయికి వెళ్ళాలి అంటే మొదట ఏం చేయాలో మనకి భగవంతుడు కర్మ షట్కం అని 6 అధ్యాయాలు, తర్వాత భక్తి షట్కం అని 6 అధ్యాయాలు మనం తెలుసుకున్నాం ఇప్పటివరకు. ఇంకా జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి మొదటి 3 అధ్యాయాలేమో త్రిగుణాల గురించి చెప్పాడు. సత్వ రజో తమో గుణాలు అని చెప్పి ఈ గుణాలు మనకి ఎలా ఎందుకుంటున్నాయి వీటన్నిటి గురించి విపులంగా తెలుసుకున్నాం. ఈ 3 గుణాలు కూడా ఎందుకు మనలో ఉన్నాయంటే ఈ 3 గుణాల వల్ల మనం భగవంతుడిని గుర్తించలేకపోతున్నాం, చేరుకోలేకపోతున్నాం, పొందడానికి కూడా ఇవి అడ్డుపడుతూ ఉన్నాయి. కాబట్టి 13, 14, 16 ఇవన్నీ ఏంటంటే త్రిగుణాల గురించి చెప్పాడు. త్రిగుణాల వల్ల మనం త్రిగుణాలను ఎలా దాటాలి, ఆ గుణాలలో సత్వగుణాన్ని ఎలా చేరుకోవాలి, ఆ సత్వగుణాన్ని నుంచి జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఇవన్నీ కూడా ఆ అధ్యాయాల్లో తెలుసుకున్నాం. ఇంకా కొన్ని లక్షణాలను విపులంగా చెప్తూ దైవాసుర సంపద్విభాగ యోగం మనకు తెలుసు కదా, దానిలో కూడా ఈ లక్షణాలని చెప్పాడు, త్రిగుణాల లక్షణాలని. 17లో కూడా తెలుసుకున్నాం ఎలాంటి కర్మ చేయాలి అని. ఈ గుణాలే మనం ఏం చేస్తున్నాయి మనలో ఉన్నాయి. ఈ గుణాల వల్లే మనం ఈ ప్రకృతిలోకి వస్తున్నాం. ప్రకృతి మనని ఈ గుణాల ద్వారానే ప్రభావితం చేస్తుంది, అంటే మాయ. ఇక మాయలో పడేస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ గుణాల వల్ల. ఇక 18వ అధ్యాయంలో చెప్పుకోవడానికి అయితే కొత్తవేమీ చెప్పడు. 2వ అధ్యాయంలోనే చెప్పాల్సిందంతా చెప్పేసాడు అసలు అర్జునుడికి. కానీ అప్పుడు అర్జునుడికి సరిగ్గా అర్థం కాలేదు. కానీ మన కోసం ఆయనకి అర్థం కాలేదంటే ఆయన ఏం పిచ్చివాడేం కాదు. ఆయన కూడా నారాయణుడు రూపాల్లో ఒక ఆయన అర్జునుడు కదా. కానీ మన కోసం ప్రశ్నలు వేస్తున్నాడు, మనకు అర్థం అవడానికి అనమాట. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? కర్మ గురించి చెప్పాడు, ఆత్మ అంటే ఏంటో చెప్పాడు, క్షత్రియ ధర్మం అంటే ఏంటో చెప్పాడు, తర్వాత నిష్కామ కర్మ ఎలా ఉండాలో చెప్పాడు, స్థిత ప్రజ్ఞత ఎలా ఉండాలో మొత్తం అన్నీ 2వ అధ్యాయాలని చెప్పేశాడు. అందుకే 2వ అధ్యాయాన్ని గీతాసారం అన్నారనమాట. ఇప్పుడు మళ్ళీ అది వివరిస్తున్నాడు, ఇంకా ఇప్పుడు సంక్షిప్తంగా మళ్ళీ వివరిస్తున్నాడు అనమాట. మళ్ళీ వివరంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇది త్రిగుణాలు దాటడం అనేది చాలా కష్టమని కూడా కష్టతరమైంది అంటారు. అందుకనే అనేక సాధనాలు మనకు చెప్పాడనమాట. ధ్యాన యోగం ద్వారా ఏం చెప్పాడంటే చిత్తశుద్ధి ఎలా చేసుకోవాలో చెప్పాడు. ధ్యానం ద్వారా భగవంతుడిని భావిస్తూ ఇలా చెప్పాడు. అది కూడా లేకపోతే భక్తి మార్గం ద్వారా ఇప్పుడు మనం చేసేవన్నీ కూడా భక్తి మార్గంలో సాధనాలే. 7 తీర్థయాత్రలకు వెళ్ళినా, లేకపోతే పారాయణాలు చేసినా, స్తోత్రాలు చదివినా, లేకపోతే ఇంకా ఏం చేసినా కూడా అది భక్తి మార్గం వస్తుంది. పూజలైనా అర్చనలైనా ఇవన్నీ కూడా అనమాట. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు భక్తి మార్గంలోకి మోక్షానికి దారితీస్తాయి అని చెప్పడానికి శ్రద్ధాత్రయ విభాగ యోగం చెప్పాడు. శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతో చేస్తేనే ఫలితం ఇస్తాయి, లేకపోతే అన్నీ వ్యర్థాలే. ఇంకా శ్రద్ధ లేకపోతే, భక్తి లేకపోతే, భక్తి లేకుండా చేసే పారాయణాలు కానీ, స్తోత్రాలు కానీ, అర్చనలు కానీ, తీర్థయాత్రలు కానీ ఇవన్నీ కూడా నరకలోకాలకు తీసుకెళ్తే కానీ నీకెందుకు పనికిరావని చెప్పాడు అందులో. అందుకే ఏం చెప్పాలి మరి, ఎలా చేయాలి? భక్తి మార్గం ద్వారా భగవంతుడి మీద మన నమ్మకం పెట్టుకోవాలి, విశ్వాసం ఉంచాలి. ఆ బాధ్యత కూడా ఆయనకి ఇచ్చేయాలి. నేనే చేసే పనైనా సరే భగవంతుడే చూసుకుంటాడు, ఆయనే కర్త, నేను కాదు. నేను కర్మలు నా బాధ్యతగా చేస్తాను అంతే. దాని ఫలితాలు ఎంత ఇవ్వాలి, ఫలితం ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నీ కూడా ఆయన ఇష్టం అని భగవంతుడి మీద బాధ్యత పెడితే భక్తి మార్గం ద్వారా అసలు మనలో ఆందోళనలు కానీ, టెన్షన్స్ అంటారు, అవన్నీ కూడా ఏమీ ఉండవు అన్నమాట. అందుకే అక్కడ కర్మ షట్కం విని, భక్తి షట్కం విని అది విన్నాడు. అర్జునుడికి మోహం తగ్గిపోయింది అని చెప్పి 15వ అధ్యాయంలోనే చెప్పాడు, కానీ పూర్తిగా పోలేదు. అందుకే తెలుసు, భగవంతుడికి తెలుసు ఈయన చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి జ్వరం అని, ఆయన మందులు ఇస్తాడు, తగ్గుతుంది. కానీ పూర్తిగా తగ్గాలి అంటే మన లోపల ఉండే జ్వరం కూడా పూర్తిగా తగ్గాలి అంటే టైం పడుతుంది కదా.
కానీ అప్పటికి మనకి తగ్గిపోయిందని ఫోన్ చేసామనుకోండి, ఇది కోర్సు మొత్తం వాడండి, వాడిన తర్వాత మీకు పూర్తిగా తగ్గుతుంది అని చెప్తారు కదా. 10 రోజుల కోర్సు అంటే 10 రోజులు వాడాల్సిందే. అలాగే అర్జునుడికి అప్పుడు కూడా మోహం తగ్గిపోయింది అని చెప్పి అన్నాడు, కానీ పూర్తిగా పోలేదన్నమాట. సో అందుకే ఈ అధ్యాయం చివరికి చివరికి వచ్చేసరికి నీకు ఆత్మతత్వం అనేది అర్థమైందా లేదా, లేకపోతే మోహం పోయిందా అని అడిగాడు భగవంతుడు. అడిగితే అసలు మోహం ఎన్ని సరే నువ్వెవరో తెలిసిందా, అసలు భగవద్గీత అంటేనే ఏంటి, ఆత్మస్వరూపం, మనం అంటే తెలుసుకోవడమే కదా భగవద్గీత. అందుకే నువ్వంటే ఏంటో తెలిసిందా అని బాగా చెప్తాడనమాట. అందుకనే ఈ భగవద్గీతని ఏమంటారు అంటే ఏకశ్లోకి భగవద్గీత అంటారు. ఏకశ్లోకి అంటే ఎత్ర యోగేశ్వరో కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర అనంది కదా, ఆ శ్లోకాన్ని ఏకశ్లోకి భగవద్గీత అంటారు. అలాగే ఈ షట్కంలో ఈ అధ్యాయంలో అన్నీ సంక్షిప్తంగా చెప్పాడు కనుక సంక్షిప్త గీత అన్నారు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు, ఇది గీతా సారం. 17 అధ్యాయాల్లో చెప్పింది గీతా సారం ఏం చెప్పాడో ఇందులో సారం చెప్తాడనమాట. అని దీని పేరు మోక్ష సన్యాస యోగం అని పేరు పెట్టారు. సమ్యక్ న్యాసం సన్యాసం. అసలు మనకి ధర్మార్థ కామ మోక్షాలు ఇవేంటి అంటే జీవన విధానాలు. ముందు ధర్మాన్ని అంటే తెలుసుకోవాలి 20 ఏళ్ళు. తర్వాత ఏమో అర్థం అంటే ఆస్తులు సంపాదించుకోవాలి, లేకపోతే కార్లు కొనుక్కోవాలి, జీవితాన్ని, ఇవన్నీ ధర్మానుసారంగా ధర్మాన్ని అనుసరించే అర్థకామాలు ఉంటాయి. మోక్షాలు కూడా ఆ అర్థకామాలన్నీ కూడా ధర్మాన్ని అనుసరించే చేయాలి. కాబట్టి ధర్మం అంటే అర్థం అంటే సంపాదించకుండా కూడా ధర్మంగానే సంపాదించుకోవాలి. కామం అంటే కోరికలు, నీ కోరికలన్నీ తీర్చుకో, కానీ అది కూడా ధర్మం ప్రకారం ధర్మాన్ని అనుసరించే ఉండాలి. అప్పుడే నీకు మోక్షం, చివరిదైనా మోక్షం వస్తుంది అని చెప్పాడు. కానీ ఇప్పుడు మోక్షాన్ని కూడా సన్యాసించమంటున్నాడు కదా. మోక్ష సన్యాస యోగం కదా, మోక్షాన్ని కూడా సన్యసించమంటున్నాడు. మరి ఇంతవరకు ఏమో సాధించాల్సింది మోక్షం కోసమే అని అన్నారు కదా. అనంటే అసలు మొదట్లోనే చెప్పాడు, కర్మయోగం సరిగ్గా పాటిస్తే అసలు అదే మోక్ష సాధనం అవుతుంది అని. కర్మయోగం ఎప్పుడవుతుంది, కర్మయోగం ఎప్పుడవుతుంది, కర్మలు అంటే చేసే పనులు కదా, అది యోగంగా ఎప్పుడు మారుతుంది నిష్కామంగా చేస్తే, ఫలితాన్ని ఆశించకుండా చేస్తే, అది చేయించేవాడు భగవంతుడే కానీ నేను కాదు అని కర్తృత్వం ఇవన్నీ లేకుండా ఉంటే అది కర్మయోగం అవుతుంది కదా. కర్మయోగం సరిగ్గా పాటిస్తే అసలు అది మోక్ష సాధనం అయిపోతుంది. భగవద్గీతని ఎప్పుడు కూడా అంటారు 15 అధ్యాయాలు 15 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అంటారు. దానికి 16, 17, 18 ఏంటంటే ఒక దేవాలయం మీద కలశాలు ఎట్లా ఉంటాయో అట్లాంటి కలశాలు లాంటివి అనమాట. 16, 17, 18 అని ఈ 15 అధ్యాయాల వరకు అయిపోయింది, చెప్పేశాడంతా. కానీ తర్వాత ఏం చేశాడు, ఇంకా వివరంగా 16, 17, 18లో ఇంకా వివరంగా చెప్పాడనమాట. ఇంకా అసలు 15 అధ్యాయంలోనే జీవుడు దేవుడిగా మారాడు అని, ఎలా మారాలని, నరుడు నారాయణుడిగా మారాడని, పురుషుడు పురుషోత్తముడిగా ఎలా మారాలో ఇవన్నీ చెప్పేశాడు. కానీ ఇప్పటికి అక్కడే పురుషోత్తమ ప్రాప్తి అయిపోయింది అర్జునుడికి, ఆయన పొందేశాడు. కానీ ఇప్పుడు అందుకనే ఆయనకి ఇప్పుడు మోక్షం కూడా అక్కర్లేదు నాకు అనే స్థితికి వచ్చేసాడు, అనే స్థాయికి చేరుకున్నాడు అన్నమాట ఇప్పుడు అర్జునుడు. అంటే మోక్షం ఎందుకు, ఇంకా అక్కడే మోక్షం అంటేనే భగవంతుడిని పొందడం కదా, అక్కడే పురుషోత్తమ ప్రాప్తి అయిపోయినప్పుడు ఇంకా మోక్షం ఎందుకు, నాకు మోక్షం కూడా అవసరం లేదు అన్న స్థితికి ఇప్పుడు వచ్చేసాడు అనమాట. అసలు మనలో ఈ త్రిగుణాలు అనేవి లేకపోతే కనుక మనం భగవంతుడితో సమానం అంటారు. సమానమే, భగవంతుడు మనం ఒకటే అవుతాం. అలాగే ఈ భగవంతుడు సృష్టి చేసే ముందు ఏం చేశాడంటే సత్వగుణంతో దేవతలని సృష్టించాడట, రజోగుణంతో రాక్షసులను సృష్టించాడు, తమో గుణంతో పశువులు పక్షులని సృష్టించాడంట.
కానీ మన దగ్గరికి వచ్చేసరికి మూడు కలిపి మానవుడిగా సృష్టించాడు. అందుకనే 16, 17, 18 ద్వారా మనం ఏ పని సాత్వికం అవుతుంది, ఏ పని చేస్తే అది సాత్వికం అవుతుంది, ఏ పని చేస్తే అది రజోగుణం అవుతుంది, ఎలా చేస్తే తమోగుణం అవుతుంది, ఇవన్నీ కూడా యజ్ఞాల గురించి యజ్ఞదాన తపోక్రియలు అని చెప్పాడు కదా. వీటికి 17వ అధ్యాయంలో మనకి వివరంగా చెప్పాడు. అందులోనే రజోగుణం ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు, తమోగుణం ఉన్నవాళ్ళు ఎలా చేస్తారు, సత్వగుణం ఉన్నవాళ్ళు ఎలాంటి దానాలు చేస్తారు, ఎలాంటి యజ్ఞాలు చేస్తారు, తమోగుణం ఉన్నవాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎలాంటి తపస్సులు చేస్తారు, ఎలా ఆలోచనలు ఉంటాయి, ఎలా మాట్లాడతారు, ఇవన్నీ కూడా మనకి 17వ అధ్యాయంలో చెప్పాడు కదా. చెప్పాడండి. చెప్పాడు మేడం. ఏది అసలు ఇన్ని చెప్పి నువ్వు ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు నువ్వు సెల్ఫ్ అనలైజ్ చేసుకోమన్నాడు. సెల్ఫ్ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎందుకు చెప్పాడు మనకి ఇవన్నీ. నువ్వు తమో గుణంలో ఉన్నావా, నీకు ఇష్టమైన ఈ పదార్థాలు కూడా నీకు ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. ఆహారం కూడా తమో గుణం ఉన్నవాడికి ఎలాంటి ఆహారం నచ్చుతుంది, అలాగే రజోగుణం ఉన్న వాళ్ళకి పులుపు కారం ఇవన్నీ ఆయనకి అలాంటి ఆహారాలు చెప్పాడు. సత్వగుణం వాళ్ళకి ఎలాంటి ఆహారాలు నచ్చుతాయి ఇవన్నీ చెప్పాడు. అంటే ఏంటి, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడున్నాం, మనం ఎక్కడున్నామని తెలుసుకోవడానికి ఇవన్నీ మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుని ఏం చేయాలి, ఓకే మనం ఎవరికి చెప్పక్కర్లేదు. తమో గుణంలో ఉన్నాము అంటే మెల్లిగా రజోగుణానికి రావాలి సాధన ద్వారా, లేదా రజోగుణం నుంచి కాకుండా సత్వగుణానికి కూడా డైరెక్ట్గా రావచ్చు. సత్వగుణాన్ని పెంచుకోవాలి, సత్వగుణంలోనే దానాలు చేయాలి, సత్వగుణంలోనే యజ్ఞాలు చేయాలి, సత్వగుణంతో తపస్సు చేయాలి. మనసు కూడా సత్వగుణంతోనే ఉండాలి. సో ఆలోచనలు అంటే ఇవన్నీ ఆలోచనలు, ఇదే సత్వగుణం. దీనికే ఇప్పుడు అనుకున్నాం కదా ఎలా ఉన్నాడు, అదే మోక్షం. అదేమవుతుంది, ఇవన్నీ కూడా ఇలా చేస్తే ఏమవుతుంది, సత్క్రియలు చేస్తాం. దాంతో సత్వగుణంలో ఉన్న వాళ్ళకి సత్క్రియలు, స్వాధ్యాయం అని, మంచి మాటలు వినడం అని, ఇవన్నీ కూడా మనకి చెప్పాడు కదా. అంటే ఇవన్నీ మంచి పనులు, సత్క్రియలు అంటే ఏంటి అంటే ఈ సత్క్రియల వల్ల మనకేం లభిస్తుంది, మీరు మ్యూట్ చేసుకోవాలి ఎవరైనా కానీ మాట్లాడకండి. సో ఈ సత్కర్మల వల్ల సత్క్రియల వల్ల ఏం జరుగుతుంది అంటే, మనం ఒక ఊరు వెళ్ళాలనుకోండి, ఒక ట్రైన్ ఎక్కాలి అంటే టికెట్ కావాలి కదా. అలాగే టికెట్ లాంటిది అనమాట ఇది కూడా జ్ఞానం పొందడానికి, జ్ఞానం అనే చోటికి చేర్చడానికి ఇదొక టికెట్ లాంటిది. అంటే అర్హత లభించింది, మనం ట్రైన్ ఎక్కడానికి అర్హత లభించింది, జ్ఞాన మార్గం వెళ్ళే ట్రైన్ ఎక్కడానికి అర్హత లభించింది అనమాట. ఆ అర్హత లభించాక ఏమవుతుంది, ఆ ట్రైన్ ఎక్కడికి నిన్నే మనం చెప్పుకున్నాం ఓం తత్సత్ అనే దానికి అర్థం కూడా కదా. సత్కర్మలన్నీ చేస్తున్నాం, భగవంతుడికి చెందామని చెప్పడానికి ఓంతో మొదలు పెట్టాలని. తత్ అంటే యజ్ఞదాన తపక్రియలన్నీ కూడా ఆయనే బాధ్యత, ఆయనే చూసుకుంటాడు, ఆయనే కర్త, ఆయనే మనకి శక్తిని ఇస్తాడు, ఆయనే అన్నీ చేసేవాడు ఆయనే. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ఆయనదే కదా, మంది కాదు. ఇవన్నీ సత్కి సమర్పించడమే కదా. అందుకని ఇవన్నీ కూడా ఏంటి, క్రియల వల్ల ఫలితం ఏంటి, జ్ఞాన మార్గానికి వెళ్తాం. జ్ఞాన మార్గం ఎక్కడికి చేరుతుంది, అదే మోక్షం అని చెప్పుకున్నాం కదా. సత్ అంటేనే మోక్షాన్ని. సో సత్ దగ్గరికి వెళ్ళిపోతాయి, సత్ అంటే మోక్షం దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఈ జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గాల్లో వెళ్ళడానికి ఇవన్నీ చేస్తున్నాం. అదే చిత్తశుద్ధి, అదే మన మనస్సుని నిర్మలంగా చేసుకోవడం. నిర్మలమైన మనసులోనే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, కనిపిస్తాడు. అంటే నిర్మలమైన జలంలోనే, అంటే కదలిక లేని జలంలోనే మన నీడ మనం చూసుకోగలం కదా. అట్లాగే భగవంతుడు కూడా నిర్మలంగా ఉన్న మనసులోనే సాక్షాత్కరిస్తాడు. అది మాలిన్యం, ఏదైనా మట్టి కానీ మాలిన్యం కానీ ఉందనుకోండి, అలాగే ఇంకోటి కూడా మట్టి కలిసిన దాంట్లో కానీ కదులుతున్న నీడల్లో కానీ మన ప్రతిబింబం కనిపించదు.
అలాగే ఒక అద్దం. అద్దం కూడా ఏంటి, దుమ్ము తుడిచి చూసుకుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుంది మన ప్రతిబింబం కదా. అలాగే మనసు ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో, స్వచ్ఛంగా ఉంటుందో, అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందినట్టే. అంటే మోక్షం అంటేనే భగవంతుడిని పొందినట్టే అన్నమాట. మరి ఎందుకు మనం రావట్లేదు, మరి ఎందుకు ఈ మార్గంలోకి మనం చేరుకోలేకపోతున్నాం అని చెప్తే, ఎందుకు అంటే మన దృష్టి అంతా బయట తిరుగుతూ ఉంటుంది, ప్రకృతిలోనే తిరుగుతుంది. కానీ మన లోపల ఉండే భగవంతుని గుర్తించడం అనేది చాలా కష్టం. అందుకే ఈ సాధనలన్నీ కదా. అందుకనే మనం ఎక్కడున్నా మన ఈ బంధంలో పట్టుకున్నామన్న విషయం కూడా మనకు తెలియదు. అజ్ఞానం, అదే అజ్ఞానం. మనం ఏదో చేస్తున్నాం, కర్మలు చేస్తాం అనుకుంటున్నాం. మంచి మనం చాలా పూజలు చేసాం, చాలా పారాయణాలు చేసాం, ఇవన్నీ చేసాం అనుకుంటున్నాం. కానీ అసలైన భగవంతుడి గురించి తెలుసుకున్నామా అంటే ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుంటూ చేస్తున్నామా? ఏం చేయట్లా. అది అజ్ఞానానికి కారణమైపోతుంది అనమాట. మనకి ఒకసారి నేను ప్రహ్లాదుడి కథ చెప్పాను మీకు. ప్రహ్లాదుడు ఏం చేశాడు, అందరి భగవంతుడు వచ్చి నేను మోక్షం ఇస్తాను, మా లోకానికి తీసుకెళ్తానంటే, కాదు నాతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు, అందరినీ తీసుకెళ్దామంట. అందరినీ తీసుకెళ్తా, అందరూ ముక్తి మార్గంలో, మోక్ష మార్గంలో ఉన్నారా అంటే ఉన్నారు, అందరూ భక్తులే అంటాడు. సరే ఒకరోజు నాకు టైం ఇవ్వు, వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తాను, తీసుకొస్తాను అంటాడు. అంటే సరే అని భగవంతుడు రేపు పెద్ద విమానం పంపిస్తాను, అందరినీ తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత మర్నాడు అందరినీ పిలిస్తే అందరూ అంటారు, ఏంటి మోక్ష మార్గమా అంటే స్వర్గమా, అక్కడ ఏముంటుంది, తినడానికి బాగా ఉంటాయా అని అడుగుతారు. తినడానికి బాగుంటాయంటే అదేం కాదు, తినడానికి కాదు అక్కడ అని అంటాడు. మరి ఏముంటాయి, తాగడానికి ఉంటుందా, చిచ్చి అలాంటివి కాదు అంటే. సినిమాల్లో చూసినట్టు పోనీ అప్సరసులు వీళ్ళందరూ డ్యాన్సులు వేస్తారా, వాళ్ళని చూడొచ్చా, అది కూడా కాదు. అసలు నీకు ఆనందం అంటే ఆనందం ఉంటుంది, ఇంకే ఆనందం. డబ్బులు ఉండవు, అది అక్కడేమో ఏమీ ఉండవు, డబ్బులు ఉండవంటారు, అప్సరసులు ఉండవంటారు, లేకపోతే అక్కడ ఏమీ ఉండదంటూ. ఎందుకు ఇంకా అయ్యో మా పిల్లాడికి మొన్న ఎగ్జామ్ రాయించాలని ఒకళ్ళు, ఇంకొకళ్ళు మా అమ్మాయికి మేము లగ్నాలు పెట్టుకున్నామని ఒకళ్ళు, ఇట్లా ఒక్కొక్కళ్ళు మైనస్ అయిపోతారు. చివరికి మర్నాడు విమానం వచ్చేసరికి ప్రహ్లాదుడు ఒక్కడే ఉన్నాడంట. తెలియదు వాళ్ళకి, మోక్ష మార్గమే తెలియదు, మోక్షమే తెలియని వాళ్ళు, అజ్ఞానంలోనే ఉన్నవాళ్ళు అనమాట. అదే అజ్ఞానం. జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది మరి, తెలుసుకుంటేనే కదా, తెలుసుకోవాలి కదా. నేను బంధంలో ఉన్నాను అని ఎలా తెలుస్తుంది? ఒకడు చెట్టుని గట్టిగా పట్టేసుకుని ఉన్నాడంట. పట్టేసుకుని ఉంటే నన్ను ఈ చెట్టు వదిలిపెట్టట్లేదు అని బోరని ఏడుస్తున్నాడంట. మరి నువ్వు కదా చెట్టుని పట్టుకున్నావు, నువ్వు వదిలిపెట్టి చెట్టుని అంటే చెట్టు నన్ను పట్టుకుంది అంటాడు. అదే మనం ప్రపంచాన్ని మనం పట్టుకున్నామా, ప్రపంచం మళ్ళీ పట్టుకుందాం, మనం పట్టుకున్నాం. అందుకనే శ్రద్ధతో చేయాలి. ఏదైనా సరే, ఏ పని చేసినా కూడా, పూజ చేసినా, పారాయణం చేసినా, కర్మలు చేసినా, ఏం చేసినా శ్రద్ధతో భక్తితో చేస్తేనే జ్ఞానానికి మార్గం అనేది దొరుకుతుంది. జ్ఞానమే మోక్షం కదా. మోక్షం అంటేనే భగవంతుడు. జ్ఞానయోగమే మాకు మోక్ష మార్గము అని పాట కూడా ఉంది, అన్నమయ్య పాట. జ్ఞాన మార్గంలో కర్మలు బాగా చేస్తే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రైలు ఎక్కడానికి టికెట్ లభిస్తుంది అనమాట. అంటే అర్హత వస్తుంది. చీకటిని పోగొట్టాలనుకోండి, ఏం కావాలి, ఏం రావాలి చీకటిని పోగొట్టడానికి? వెలుతురే రావాలి. అలాగే కర్మల ద్వారా అజ్ఞానం, ఒక వ్యక్తి కర్మలు చేస్తూ పోతూ ఉంటే, ఏ భావం లేకుండా కర్మలు చేస్తూ పోతుంటే అది అజ్ఞానమే వస్తుంది. కర్మయోగంగా మారిస్తేనే జ్ఞానం వస్తుంది. కర్మయోగంగా మారిస్తే అంటే కర్మయోగంగా ఎలా మార్చగలం? చాలాసార్లు చెప్పుకున్నా. కర్మయోగం ఎప్పుడవుతుంది?
నిష్కామంగా చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు. ఎన్నిసార్లు మనం చెప్పుకున్నాం కదా అప్పటి నుంచి. భగవంతుడే చేయిస్తున్నాడు, కర్త భోక్త అన్నీ ఆయనే అని అనుకుని చేస్తే మనం బాధ్యతగా చేయాలి అంతే. బాధ్యతగా చేస్తున్నాం, మన కర్తవ్యం మనం. కానీ మనం చేస్తున్నాం కాదు. కర్తృత్వమైన భోక్తృత్వమైన ఫలితమైన అన్నీ ఏమి ఆశించకుండా భగవంతుడి దగ్గర వదిలేయాలి. అప్పుడు కర్మయోగం అవుతుందన్నమాట. అంటే అప్పుడు ఏం చేయాలి? ఒక తాడుని చూసి ఇది తాడు అని తెలియాలి అంటే, తెలియకపోతే ఏమవుతుంది? తాడుగా తెలియకపోతే ఏమవుతుంది? అది పాము అనుకుంటాం, భ్రమ అవుతుంది కదా. అందుకే దుఃఖాలు పోవాలన్నా, అజ్ఞానం పోవాలి అన్నా ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోతే అదే అజ్ఞానం అన్నారనమాట. అలాగే అక్కడి ఉన్నది అని తెలియకపోవడం అయితే అజ్ఞానం, ఉన్నది అని తెలియకపోవడం అయితే అజ్ఞానం అంటారు. అసలు ఉందేనే తెలియదు అంటే, అక్కడ దీపం ఉందనే తెలియదు అనుకోండి, చూడలేదు అంటే వాడు వెళ్ళలేదు అక్కడికి కాబట్టి తెలియదు అక్కడ ఉందని, అది అజ్ఞానం అవుతుంది. కానీ ఒకడు ఏం చేశాడు? ఒక దొంగని చూశాడు. రాత్రిపూట వెళ్ళాడు చీకట్లో, ఒక పెద్ద దొంగ పడి ఉన్నది. దొంగ అంటే దాన్ని ఏమనుకున్నాడు? దొంగ అనుకున్నాడంట. రాత్రిపూట తాడని చూశాడంట, పాము అనుకున్నాడంట కదా. ఇలాగే లేనిది ఊహించుకుంటాం అని అంటే అది భ్రమ అనమాట. దొంగని దొంగ అనుకోవడం, తాడనేమో పాము అనుకోవడం, దీనివల్ల ఏమవుతుంది? వాడికి వెంటనే భయం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో దొంగలు వచ్చారు మన ఇంటికని. మనం కూడా చీకట్లో అనుకుంటాం కదా, ఏదో ఒక ఆకారం కనిపిస్తుంది, చూస్తే అక్కడ చెట్టు ఏదో ఉంటుంది అక్కడ. అలాగే ఒక ఇది దాంతో ఏమవుతుంది? భయం, ఆందోళన ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని మోక్షం అంటే ఏంటి అని చెప్పాడు? విడుదల అన్నాడు. ఎందులోంచి విడుదల? బంధం నుంచి విడుదల అన్నాడు. బంధం ఇప్పుడే చెప్పుకున్నా. బంధం అంటే ఏంటి? బంధం అంటే ఏం చెప్పాను ఇప్పుడే. మోక్షం నుండి మోక్షంకి వెళ్ళడం. ఫలితాలను కోరుకుంటే ఆ కర్మలన్నీ బంధాలు అవుతాయి కదా. అది మంచి ఫలితమో చెడ్డ ఫలితమో వస్తుంది, మళ్ళీ అది బంధాల్లో తగులుకున్నట్టే. అప్పుడు అది మన సంసార ఈ దుఃఖాల నుండి, జనన మరణాల నుంచి విడుదల అంటేనే మోక్షం. అదే మోక్షం. అది ఎప్పుడు లభిస్తుంది? త్యాగం చేత అన్నాడు. త్యాగం అంటే సన్యాసం అన్న రెండు ఒకటే, కానీ వాస్తవంగా సన్యాసము అంటే ఏంటంటే సమ్యక్ న్యాసం అంటారు, వదిలేయడం, మంచిగా వదిలేయడం అన్నమాట. అంటే మనకు కనిపించే దృశ్యాలు కానీ, మనకి అనిపించే భావనలు కానీ అన్నీ వదిలేయడం సర్వసంగ పరిత్యాగం అంటారు కదా. అట్లా అవన్నీ కూడా సన్యాసం అంటారు. ఈ ప్రపంచాన్ని మనం ఇప్పుడు దేహం అనుకుంటాం మన ఎప్పుడు కూడా. అలాగే మనస్సు మనకి ఈ దేహంతోనే కదా చుట్టరికాలైనా ఏవైనా కానీ మన సంబంధాలైనా. కానీ మనకి అసలు నవవిధ సంబంధాలు మనకి తిరుపావళి చెప్పిందమ్మ గోదమ్మ చెప్పింది కదా. ఈ నవవిధ సంబంధాలు ఎవరితో? భగవంతుడితో పెట్టుకోమన్నారు. అలాగే ఇవన్నీ కూడా పరిత్యజించి మోక్షరూపుడు భగవంతుడు ఒక్కడే. అంటే ఆ భగవంతుడినే మనం శరణు పొందాలి. అలాగే మనకు కనిపించే వీటన్నిటి యందు ఈ భావనలు ఏ క్షణంలో మనం వదిలేస్తామో, ఇవన్నీ సత్యం కాదు అని తెలుసుకుంటామో. సంఘం అంటే ఏంటి? అటాచ్మెంట్. ఈ అటాచ్మెంట్ వదిలేస్తే ఈ క్షణంలోనే అతడు ఏమవుతాడు? నేను ఆత్మని అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దాంతోనే ఇది మోక్షం వచ్చినట్టు అనమాట. కనిపించేవన్నీ కూడా దృశ్యాలు అయితే చూసేవాడు ఎవరు? దృక్ అంటారు. దృక్ అంటే మనలో ఉండి చూసేవాడు దృక్ అన్నమాట. మనకు కనిపించేవన్నీ దృశ్యాలు ఎలా కనిపిస్తున్నాయి? ఆ దృక్ అనేవాడు కళ్ళ ద్వారా చూస్తే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ముక్కు ద్వారా ఆ దృక్ అనేవాడే
ముక్కు ద్వారా వాసన చూస్తే వాసనలన్నీ గ్రహించగలుగుతున్నాం. చెవి ద్వారా ఆ దృక్ అనేవాడే ఆత్మ అనేవాడే చూస్తే వినగలుగుతున్నాం. ఆత్మ అనేది మనమంటేనే ఆత్మ. ఆత్మ లేకపోతే అదే మన లేకపోతే ఏమవుతుంది? శరీరం శవమే అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవడం, అది ఆ జ్ఞానం కలగడం, అదే జ్ఞానం, అదే మోక్షస్థితి. అంటే ఈ క్షేత్రాన్ని మన క్షేత్రజ్ఞ విభాగంలో తెలుసుకున్నాం. ఇది ఒక క్షేత్రం, క్షేత్రజ్ఞుడి లోపల ఉన్నాడు అని. ఇది అలాగే దృశ్య సన్యాసం అంటే ఇదే కనిపించేవన్నీ వదిలేయడం. అంటే అప్పుడు ఈ దైవం అని ఆత్మ అని లభిస్తుంది అని చెప్తారనమాట. ఈ ప్రకారంగా సన్యాసం వల్ల, త్యాగం వల్ల, సర్వ వస్తు పరిత్యాగం వల్ల మోక్షం లభిస్తుంది అని చెప్తుంది. కనుక ఈ అధ్యాయానికి మోక్ష సన్యాస యోగము అని పేరు వచ్చిందనమాట. మోక్ష సన్యాస యోగానికి ఇంకొక అర్థం కూడా ఉంది. మోక్షం అంటే దైవం. దేవుడు అని మనం అనుకున్నాం. దైవం అంటే వేరు, దేవుడు అంటే వేరు అంటే కదా. దేవుళ్ళు అంటే 33 కోట్ల దేవతలు ఉంటారు, దేవుళ్ళు అంట. కానీ దైవం ఒక్కడే, అదే భగవంతుడు. అందుకని భగవంతుడు అన్నారు ఇక్కడ. భగవాన్ వాచ అన్నారు కానీ కృష్ణ వాచ అని ఏమనలేదు. భగవంతుడు అన్నాడు ఆయనే. సన్యాసం అంటే ఏంటి? అన్ని పనులని అర్పించడం, భగవంతుడికే అర్పించడం. మనం చేసే పనులన్నీ, అన్ని కర్మల ఫలితాలన్నీ భగవంతుడికి అర్పించాలి కనుక అది మోక్ష సన్యాస యోగము అని చెప్పాను. మోక్ష సన్యాసం అని చెప్పారనమాట. ఇంకొక అర్థం ఏంటి అంటే వదులుట అన్నారు కదా, మోక్షాన్ని వదిలేయమని చెప్పారు కదా. సో మోక్షాన్ని సన్యసించడం అంటే ఇది ప్రతి వాళ్ళు కూడా మోక్షాన్ని కోరుకుంటారు కానీ వదలమన్నారు కదా. కోరుకునేది ఎవరు? మోక్షం కావాలని కోరుకునేది ఎవరు అంటే బంధంలో ఉన్నవాళ్లే కోరుకుంటారు. అసలు మాకు బంధాలే లేవు, ఇంకా వదిలేది ఏముంది? బంధించబడిన బంధంలో ఉన్న బద్ధుడే ముక్తిని కోరుకుంటాడు కానీ బంధంలో లేని వాడికి ఇంకా మోక్షం ఏముంది? వాడే మోక్ష స్వరూపుడు కదా. మోక్ష స్థితిలో ఉన్నాడు కనుక ఆయనే మోక్ష స్వరూపుడు అయిపోతాడు. ఇంకా మోక్షాన్ని కోరుకునేది ఏముంది ఆయనకి? అందుకే ఈ గీతలో ఉండే 17 అధ్యాయాలు ఈ బోధనే ఇవే మనకి చెప్పారనమాట. ఇవన్నీ 17 అధ్యాయాల వరకు మనం తెలుసుకున్నప్పుడు మనం బద్దులు ఎలా అవుతాం? అన్ని విషయాలు తెలిసిపోయినాయి కదా 17 అధ్యాయాల వరకు కూడా. తెలిసిపోతే మనం బంధంలో ఎందుకుంటాం అని ఇంకా నేను ఆత్మ అని తెలుసుకున్న వాడికి బంధం ఎక్కడుంది? అందుకనికి బంధమే లేనప్పుడు మోక్షాన్ని కూర్చున్న ప్రశ్న ఏంటి అసలు? కాబట్టి మోక్ష స్థితిలో మోక్ష స్థితిలో ఉన్న జీవుడే మోక్షం కావాలని కూడా అనుకోడు. ఇంకా మోక్షమే, ఆయనే మోక్షంలోకి వెళ్ళిపోయాడు. భగవంతుడే, ఆయనే మోక్ష స్వరూపుడు అయిపోయాడు జీవుడు. అందుకనే దాన్ని వదిలేస్తాడు, సన్యసిస్తాడు అనమాట. అందుకనే ఇది ఇంకా దాని గురించిన సంకల్పమే అతనికి అవసరం లేదు జీవుడికి. అంటే ముక్తి స్థితిని పొందేశాడు ఏకంగా. ఈ మోక్ష సంకల్పాన్ని అతడు వదిలేయచ్చు. కాబట్టి ఇది మోక్ష సన్యాసం అని ఒకళ్ళు అన్నారు. అదే ఇప్పుడు వరకు ఈ 17 అధ్యాయంలో చెప్పిన ఉపదేశం అంతా కూడా ఈ అధ్యాయంలో సంక్షేపంగా చెప్పారు. కానీ అవి కొన్ని చోట్ల కొన్ని గ్యాప్స్ ఉంటే అవి కూడా పూర్తి చేశారనమాట ఇందులో. కావున ఈ అధ్యాయానికి ఏమన్నారు? గీతా సారం అన్నారు, సంక్షిప్త గీత అని చెప్పారు. ఇంకా ఇన్ని 18 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఇక ముక్తి పొందకుండా ఉంటామో మనం? అందుకనే దీన్ని మోక్ష సన్యాస యోగం అని చెప్పారు. ఇంత ఈ 17 అధ్యాయాల యొక్క పేర్లు జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం అని ఈ ప్రకారంగా ఉండడం వల్ల జ్ఞానంతోనే భగవద్ ఐక్యం చెందగలం. అంటే అది యోగం అన్నారనమాట. భగవద్ ఐక్యమే యోగము అంటారు. కర్మతోనే భగవద్ ఐక్యం పొందొచ్చు.
కర్మతో చెందలేకపోతే భక్తితోనైనా భగవదైక్యాన్ని పొందొచ్చు. ఇలా ఇలాంటి పద్ధతులన్నీ చెప్తూ వచ్చారనమాట ఇప్పటివరకు. ఇది కానీ ఇక్కడ మోక్ష సన్యాస యోగం అని చెప్పినప్పుడు మాత్రం మోక్ష సన్యాసం అనే క్రియ ద్వారా భగవదైక్యం అనేది సిద్ధింపజేస్తుంది కనుక దీనికి ఈ యోగం అనే అధ్యాయాన్ని చెప్పవలసి వచ్చిందనమాట. కాబట్టి భగవదర్పణం ఏదైనా సరే ఈ సన్యాసం ద్వారా లేదా త్యాగం ద్వారా భగవదర్పణం, సర్వసంగ రాహిత్యం అంటే భగవదైక్యం సిద్ధిస్తుంది తప్పకుండా ఈ అధ్యాయం అని చెప్పి ఇది మోక్షం, మోక్ష సన్యాసి యోగం అని పేరు కూడా ఉండొచ్చు అన్నారు. ఇంకా ఇందులో ఏం చెప్పాడు అంటే ఇప్పుడు ఇది ఇంతవరకు మనం చేసింది ఏంటి అంటే అనేక విషయాలను గురించి చెప్పాడు అర్జునుడికి చెప్తూ ఇవన్నీ కూడా విన్న తర్వాత అర్జునుడికి ఏమైంది, నువ్వు విన్ని చెప్పావు సరే, ఇన్ని అధ్యాయాలకి ఏమైనా నాకు సారం చెప్తావా అని అడిగాడు అనమాట. ఇన్ని అధ్యాయాలు చెప్పిన తర్వాత అడిగాడు, సారాన్ని తెలుసుకోవాలి అనిపించింది అనమాట ఆయనకి కాదు మనందరికీ కూడా చెప్పడానికి అనమాట. అని అసలు త్యాగం అనే తత్వాన్ని గురించి చెప్పు అని అంటే అర్జునుడి ఈ ప్రశ్నతో ఈ అధ్యాయం అనేది ప్రారంభం అవుతుంది అనమాట. ఈ అధ్యాయంలో ప్రధాన అధ్యాయాలు ఏంటంటే త్యాగాన్ని గురించి చెప్తారు. ఆ తర్వాత సాంఖ్య సిద్ధాంతం ఉంది కదా, సాంఖ్యం అంటేనే ఆత్మ కదా, సాంఖ్యయోగం అంటేనే ఆత్మని గురించి చెప్పేది కదా. అలాగే జ్ఞానం, కర్మ, బుద్ధి, ధైర్యం, సుఖం అని వీటి యొక్క మళ్ళీ రాజస, సాత్విక, తామస రూపాలు ఏంటి, ఇవన్నీ కూడా చాతుర్వర్ణాలు ఏంటి, వాటి ధర్మాలు ఏంటి. చాతుర్వర్ణ్యం మయా స్పష్టం అని చెప్పి మనకి సెకండ్ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళీ చెప్తాడు. అలాగే బ్రహ్మ అది పరబ్రహ్మని సాక్షాత్కరించుకోవడానికి ఉపాయాలు ఏంటి, అసలు జ్ఞానంలోనే ఉండాలి అంటే ఎలా ప్రవర్తించాలి, జ్ఞాన నిష్ట అంటారు దాన్ని, ఈ నిష్ట గురించి చెప్తాడు. అలాగే భక్తితో కూడిన నిష్కామ కర్మయోగం గురించి కూడా చెప్తాడు. అలాగే శరణాగతి, భగవంతుని ఎలా శరణాగతి చేయాలి అని తర్వాత గీత యొక్క మహిమ చెప్తారు. ఇంత చెప్పిన తర్వాత గీత ఏంటి మహిమ అని చెప్తాడు. ఆ తర్వాత సంజయుడు గీతా సంస్థతి అని సంజయుడి గురించి కూడా, సంజయుడు చివరికి చెప్పిన శ్లోకాల్లో ఆయన సంజయుడి గురించి కూడా ఉంటుందన్నమాట. అంటే ఎత్ర యోగీశ్వర కృష్ణ అని చెప్తాడు కదా ధృతరాష్ట్రుడికి. అది ఇప్పుడు అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్నతో ఫస్ట్ శ్లోకం అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి. మొదటి శ్లోకంలోకి వచ్చాము ఇప్పుడు. జయ శ్రీమన్నారాయణ. శ్లోకాలు ఓపెన్ చేసుకున్నాము. అష్టాదశోధ్యాయః మోక్ష సన్యాస యోగః. అర్జున ఉవాచ సన్యాసశ్చ మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేసి నిషూదన. చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ ఋషికేశ పృథక్ కేశి నిషూదన. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ సన్యాసం త్యాగం అనే శబ్దాలు వేరే వేరా, ఒకే అర్థాలు ఉంటాయా దీనికి? వేరే రెండు శబ్దాలు వేరే వేరే అయితే కనుక వేరే వేరేగా చెప్పు, నాకు రెండింటి గురించి తెలుసుకోవాలంది. సరే, రెండు ఒకటే అర్థం ఇస్తే దాని గురించి కూడా చెప్పు, నాకు తెలియాలనుంది అంటాడని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు అనమాట. మహాబాహో అన్నాడు. ఇప్పటివరకు మహాబాహో అనలేదు కృష్ణుడిని, ఇప్పుడు అంటున్నాడు. మహాబాహో అంటే గొప్ప భుజాలు కలవాడని, హృషికేశ అంటే ఇంద్రియాలకి నియమించేవాడు, ఇంద్రియాలన్నిటికీ కంట్రోల్ చేసేవాడని, కేసి నిషూదన, కేసి అనే రాక్షసుడిని సంహరించిన వాడు ఆయన నువ్వు అని ఓ కృష్ణ
సన్యాసస్య అంటే సన్యాసం యొక్క, త్యాగస్య త్యాగం యొక్క తత్వం యథార్థ స్థితి ఏంటి, యథార్థ అర్థం ఏంటి, యథార్థ స్థితి ఏంటి అని పృథక్ వేరువేరుగా ఉన్నాయా అర్థాలు వేదితం తెలుసుకోవడానికి ఇచ్చామి కోరుతున్నాను అని అడిగాడు. అంటే గీతలో చాలాసార్లు కృష్ణుడు సన్యాసం త్యాగం అని చెప్తూ వచ్చారు కదా, వాటిని గురించి వివరణ అయితే మనకి ఇంతవరకు చెప్పలేదు. అందుకని అర్జునుడేమో తన వివరాలను తెలుసుకోవాలి అని చెప్పి కోరిక కలిగి అడుగుతున్నాడు అనమాట. ఈ అర్జునుడికి ఇప్పుడు అంటే ఈ ఇంద్రియాలను నియమించేవాడు ఆయన, కేసి అనే రాక్షసుడిని సంహరించిన వాడైన ఓ కృష్ణ, సన్యాసం యొక్క త్యాగం యొక్క యథార్థాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ రెండింటిని వేరువేరుగా ఉంటే వేరువేరుగా చెప్పు, ఒకటే అయితే ఏకస్వరూపంగా చెప్పు అని ప్రశ్నించాడనమాట. ఇంకా ఎందుకు అడిగాడు అంటే సన్యాసము త్యాగం అనేది రెండు కూడా మోక్షానికి దారి చూపిస్తాయి కనుక. ఈ భగవంతుడు 3 విశేషణాలు చెప్తున్నాడు. అంటే దీన్ని ఏమంటున్నారు, పరిప్రశ్న అన్నారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, జగద్గురువు కదా ఆయన, గురువు దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక పరిప్రశ్న ఇలాగే శ్రద్ధ భక్తితో అడగాలన్నమాట. అప్పుడు గురువు సంతోషించి శిష్యుడికి జ్ఞానబోధన చేస్తాడు. అందుకనే ఏ విషయాలకు అడిగాడు, సన్యాసము త్యాగము రెండిటికి అర్థాన్ని చెప్పమన్నాడు. అప్పుడు అర్జునుడు ప్రశ్నకి భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు. రెండవది, శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం రాహుస్త్యాగం విచక్షణాః. హరే కృష్ణ. శ్రీ భగవాన్ ఉవాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం రాహుస్త్యాగం విచక్షణాః. శ్రీ భగవాను వాచ అంటే భగవంతుడు చెప్తున్నాడు. కామ్యానాం అంటే ఫలితాన్ని కోరి చేసే కర్మలు, న్యాసం వదలడం వలన ఫలితాన్ని, సన్యాసంగా, కవయ అంటే కొందరు పండితులు జ్ఞానులు, విదుహు చెప్తున్నారు. సర్వకర్మ ఫలత్యాగం సమస్త కర్మల యొక్క ఫలితాన్ని త్యజించడం త్యాగం అంటారు. త్యాగమని విచక్షణాహ అని మళ్ళీ ఇంకా కొంతమంది పండితులు అంటే విద్వాంసులు ప్రాహు చెప్పారు అన్నాడు. కామ్యకర్మలను వదలడమే సన్యాసం అని కొందరు పండితులు చెప్తున్నారు. కామ్యకర్మలు అంటే కోరికలతో చేసే పనులు అన్నమాట. ఇప్పుడు మనం మొక్కుకుంటాం కదండి, ప్రదక్షిణాలు ఇన్ని చేస్తాం నాకు ఈ పని జరిగితే అని, ఇవన్నీ కూడా కామ్యకర్మలే కదా, ఒక కోరికని కోరుకుంటూ చేసే కర్మలు అన్నమాట. ఆ కామ్యకర్మలను వదలడం సన్యాసం అని కొంతమంది అంటే, మళ్ళీ కొంతమంది అంటున్నారు అసలు కర్మలే చేసుకోకుండా అన్ని కర్మలని వదిలిపెట్టడం త్యాగం అంటున్నారు అనమాట. అసలు కర్మలే చేయకుండా ఉండడం త్యాగం అంటున్నారు. అంటే అసలు కామ్యకర్మలను వదలడం సన్యాసం అయితే ఆ కర్మల ఫలితాన్ని వదలడం త్యాగం అని చెప్తున్నారనమాట. అట్లా అంటే మనకి అసలు సన్యాసం అని ఏదో అడవికి పోయి తపస్సు చేసుకోమని చెప్పలేదు కదా. కామ్యకర్మలను వదలడమే సన్యాసం అని చెప్పారు. అంటే కోరికలతో చేసే పనులు, కోరికలతో చేయకు పనులు అన్నారు. ఎందుకన్నారు? కోరికలతో చేస్తే అది ఆ ఫలితం రాకపోవచ్చు, వేరే ఫలితం రావచ్చు, చెడ్డది రావచ్చు, మంచిది రావచ్చు కదా. అందుకని కామ్యకర్మలను వదిలిపెట్టు అన్నారు. అంతేగాని దీన్ని మనం కూడా చేయొచ్చు కదా, నిష్కామ కర్మలు చేస్తూ సన్యాసి అనే అర్థం అన్నమాట. అంతేగాని అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకునేవాడే సన్యాసి కాదు.
మన కోరికలు లేకుండా, ఏ కోరికలు లేకుండా, ఏ ఫలితాన్ని ఆశించకుండా పనులు చేస్తే మన గృహస్థులు కూడా సన్యాసులే. అందుకని ఇలా కర్మలకు ఫలితాన్ని వదిలిపెట్టేవాడు ఎలా ఉన్నా సరే, వాడు బ్రహ్మచారాశ్రమంలో ఉన్నాడా, గృహస్థాశ్రమంలో ఉన్నాడా, ఎక్కడున్నాడు సరే త్యాగి అని చెప్తున్నారనమాట. ఇప్పుడు సన్యాసం అంటే ఏంటో తెలిసిందా? కామ్యకర్మలను వదలడం సన్యాసం. అంటే కోరికలు కోరుకుంటూ చేసే కర్మలను వదలడం సన్యాసం. త్యాగం అంటే ఆ కర్మల యొక్క ఫలితాన్ని కోరకుండా ఉండడం త్యాగం అన్నారనమాట. అర్థమైంది కదండి? అర్థమైందా? జయశ్రీమన్నారన్న మాట్లాడలేదు. అయ్యింది మేడం. ఇప్పుడు మూడో దాంట్లో ఏంటంటే ఇంకా కొంతమంది కర్మల గురించి, ఈ పనుల గురించి ఏం చెప్తున్నారో చెప్తాడనమాట. ధనలక్ష్మి గారు మ్యూట్ చేసుకోండి. త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః యజ్ఞదానతపకర్మ నత్యాజ్యమితి చాపరే. సాంఖ్యులు అంటే వారిని అనుసరించేవాళ్ళు. సాంఖ్యులు అంటేనే మీకు మనకు తెలుసు కదా, 24 తత్వాలతో కలిసి ఉందని, ఆత్మని, ఇవన్నీ సంఖ్యలతో చెప్పేవాళ్ళు, ఆత్మ గురించి చెప్పేవాళ్ళు అనమాట. యజ్ఞాది కర్మలన్నీ కూడా ఏం చేస్తారు వాళ్ళని, యజ్ఞం చేసినా ఏ పని చేసినా కూడా దానిలో రాగమో ద్వేషమో ఉంటుంది. వాడి నాశనం అవ్వాలన్నా చేస్తారు, లేకపోతే నాకు పుత్రుడు కావాలనో, పుత్ర కామిష్ట యాగల్లాగా పుత్రులు కావాలనో ఏదో ఒక కోరికతో చేస్తారు. అవి బంధాన్ని కలగజేస్తే కనుక ఈ ముక్తిని, అదే మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు కూడా వాటిని దగ్గరికి రానివ్వకూడదని. మరికొందరు ఏం చేస్తున్నారు, కాదు యజ్ఞదాన తపకర్మలు తప్పకుండా చేయాలి అని, అన్ని కర్మలు వదిలిపెట్టాలని కొంతమంది చెప్తే, కాదు యజ్ఞదాన తపక్రియలు వదిలిపెట్టకూడదు అని ఇంకోటి చెప్తున్నారు అనమాట. ఏకే అంటే కొందరు, మనీషిణః అంటే బుద్ధిమంతులు, దోషవత్ అసలు కర్మలు చేయడమే దోషాలు అని చెప్పి త్యాద్యం విడిచిపెట్టాలి ఇది ప్రాహు ఇలా చెప్పారు కొంతమంది. మరికొందరు అంటే అపరే అంటే మరికొందరు యజ్ఞదాన తపకర్మ, యజ్ఞం దానం తపస్సు అనే కర్మని నా త్యాజ్యం ఇది చ వదిలిపెట్టకూడదు అని కొంతమంది చెప్పారు అని చెప్పాడనమాట. అసలు కర్మలే మానేమని కొంతమంది చెప్తే, కొంతమంది యజ్ఞదాన తపస్సు ఇవన్నీ కూడా అసలు వదిలిపెట్టకూడదు, శాస్త్రాన్ని అనుసరించి చేయాల్సిందే అని చెప్పారు అన్నారు. ఎందుకంటే మన ఏ పని చేయాలన్నా దేంతో చేస్తాం? శరీరం కదా, శరీరంతోనో ఇంద్రియాలతో మనసుతో దీంతో చేస్తాం. కాబట్టి ఇది ఉన్నప్పుడు చేస్తాం, శరీరం లేనప్పుడు చేయలేం కదా. అందుకని కర్మలన్నీ వదిలిపెట్టాలి అని కొందరు చెప్తారనమాట. కానీ అసలు పనే మానేస్తే అసలు చిత్తశుద్ధి ఎలా జరుగుతుంది? జరగదు కదా. అందుకని తపోయజ్ఞ దానాది కర్మలన్నీ వదలకూడదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. ఈ ప్రకారంగా ఇలా కర్మల గురించి రకరకాల అభిప్రాయాలను భగవంతుడు చెప్పి తన అభిప్రాయాన్ని ఈ రాబోయే శ్లోకంలో చెప్తున్నాడు. అందరి అభిప్రాయాలు చెప్పాడు. ఏంటి, కొందరు కర్మన అసలు పనులే వదిలేయాలని కొంతమంది చెప్తే, కాదు పనులు వదిలేస్తే ఇప్పుడు మనకు కూడా అండి పనులన్నీ వదిలేసి కూర్చుంటే మనకు తిండి ఎవరు పెడతారు? సో మరికొందరు ఏం చేస్తున్నారు, తపస్సు మనం చేసే పనుల్ని యజ్ఞ రూపంగా చేయాలి, దానాలు చేయాలి, తపస్సులు చేయాలి, అందుకని అవి వదలకూడదు అని కొంతమంది చెప్పారు అని చెప్పి ఇవన్నీ ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు చెప్పిన తర్వాత తానేమనుకుంటున్నాడో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. 4వ శ్లోకంలో భగవంతుడు నిశ్చయించి చెప్తున్నాడు అనమాట తానేమనుకుంటున్నాడు. 4వ శ్లోకం, నిశ్చయం శృణిమి తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. చెప్పండి.
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తితః. ఇంతవరకు అందరి అభిప్రాయాలు విన్నావు కదా అర్జున. ఇక నా అభిప్రాయాన్ని విను. వేదోక్తమైన అంటే వేదాలు చెప్పినవి, శాస్త్రాలు చెప్పినవి, నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు అన్నీ చేయాలి. కానీ వాటిని చేసేటప్పుడు మాత్రం వాటి ఫలితాన్ని నాకు ఇంత కావాలి, ఇలాగే కావాలి అని కానీ, నేను చేస్తున్నాననే కర్తృత్వాభిమానం కానీ, ఈ కర్మ చేసేది నేను అనే అహంకారాన్ని, మమకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి చేయాలి అని చెప్పాడు. భరతసత్తమ అని. ఎవరు భరతసత్తమ అంటే భరతవంశంలో పుట్టినవాడు అర్జునుడు అనమాట. తత్ర త్యాగే, ఈ తత్ర త్యాగే అంటే ఈ కర్మలను వదిలిపెట్టాలి అనే వాళ్ళని మే అనే విషయంలో, వదిలిపెట్టాలా వద్దా అనే విషయంలో మే నా యొక్క నిశ్చయం శృణు వినుము. పురుష వ్యాఘ్ర అంటే పురుషుల్లో పులి లాంటి వాడు అని చెప్పడానికి శ్రేష్ఠుడు అనమాట. త్యాగ అంటే త్యాగం, త్రివిధ 3 రకాలుగా ఉంది. సంప్రకీర్తి 3 విధాలుగా ఉంది అని చెప్పబడి ఉన్నది అని తన నిశ్చయాన్ని చెప్పాడనమాట. ఓకే, అంటే కర్మలను వదిలిపెట్టాలి, త్యాగం చేయాలి అని నా నిశ్చయం చెప్తున్నాను విను అని. త్యాగం అనేది 3 రకాలుగా ఉంది అని చెప్పాడనమాట. బొత్తిగా వదిలేయాలని ఒకటి, కానీ రెండోది ఏంటి, అన్నీ చేయాలి, తపస్సు, యజ్ఞం, దానాది కర్మలను వదలకూడదు అని 2 వాదాలు కదా వచ్చినాయి. ఈ 2 వాదాలని వీడిని చెప్పిన తర్వాత నా నిశ్చయాన్ని చెప్తున్నాను అని చెప్పాడు. నిశ్చయం శృణుమే అని అంటే ఇక అసలు ఎవరు చెప్పింది ఎవరు? భగవంతుడు కదా. తను చెప్పినప్పుడు ఇంకా మనం ఎన్ని చెవులతో వినాలి? అందరూ చెప్పింది కాదు, భగవంతుడు చెప్పాడు కనుక అది మనం వినాలి. ఇప్పుడు చెప్పబోతున్నాడు త్యాగం అని దాని గురించి ఎన్ని రకాలో చెప్తున్నాడు. 3 విధాలు అని చెప్పాడనమాట. 3 రకాలు ఇవి ఉన్నాయి, 3 రకాలు అని చెప్పాడు 5వ శ్లోకంలో. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కర్మ కార్యమేవ తత్ యజ్ఞో దానం తపస్సేవ పావనాని మనీషిణాం. యజ్ఞం, దానం, తపస్సు అనేవి ఇవన్నీ కూడా ఏంటి? వైదిక కర్మలు అన్నారు. వైదిక కర్మలు ఎందుకు చెప్పారు? వేదాన్ని విశ్వసించేవాడు చేసే కర్మలు ఇవన్నీ వైదిక కర్మలు. అది చేసేవాళ్ళు వైదికులు. సో ఇవన్నీ కూడా ముక్తిని అంటే ముముక్షు అనేవాడు అంటే మోక్షాన్ని కోరుకునేవాడు బతికున్నంత వరకు చెయ్యాలి, కానీ విడవకూడదు అన్నాడు. ఎందుకంటే ఇవి శాస్త్రం చెప్పింది కనుక ఇవన్నీ కూడా ఎందుకు చేయడం అంటే వాళ్ళకి అసలు మోక్షం రావడానికి అడ్డంగా ఉన్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి వీటి వల్ల. పూర్వకర్మలన్నిటికీ కూడా నశింపజేస్తాయి ఇలా చేయడం వల్ల అని చెప్పాడనమాట. అని చెయ్యాలి, తప్పకుండా చేయాలి అని. ఎందుకు? చిత్తశుద్ధిని కలుగజేస్తాయి, పూర్వం జన్మజన్మల పాపాలని నశింపజేస్తాయని. నా త్యాజ్యం వదలకూడదు అన్నాడు. కార్యమేవ తప్పకుండా చేయాలి అన్నాడు. ఇవన్నీ పుణ్యకర్మలు కదండి. పుణ్యకర్మలు ఎప్పుడు కూడా వదలకూడదు అని, దాంతో తృప్తి పొందకుండా పుణ్యకర్మలను తప్పగా చేయాలి అని అంటే ఇంకా దాన్ని ఏమని చెప్పాడు భగవంతుడు? తప్పకుండా ఇది ఎంత అవసరమో చెప్పాడనమాట. కొంతమంది ఏంటారు పుణ్యకర్మలు చేస్తే మళ్ళా జన్మ కలుగుతుందేమో కాబట్టి వాటిని చేయరాదు అని కొంతమంది చెప్తూ ఉంటారంట. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇది వదలకూడదు అని చెప్తున్నాడు. పుణ్యకార్యాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి కానీ వదలకూడదు అని, తప్పక చేయాలి అని హెచ్చరించాడనమాట. కాబట్టి మనం ఈ పుణ్యకార్యాలన్నీ కూడా నిష్కామంగా కోరిక లేకుండా చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. దాంతో జ్ఞానం అనేది కలుగుతుంది. జ్ఞానంతో
మోక్షం అనేది ఈజీగా దొరుకుతుంది. మోక్షం అంటేనే భగవంతుడు. ఈ ప్రకారంగా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి అని, అవి కనుక పవిత్రమైనవి కాకపోతే భగవంతుడు చెప్పాడు కదా. అందుకనే పావన అని చెప్పాడు అనమాట. మనీషిణం అంటే తెలివి ఉన్న వాళ్ళకి, బుద్ధిమంతులకి, అంటే ఫలితాన్ని కోరకుండా చేసే వాళ్ళందరికీ కూడా ఇది తప్పకుండా ఈ కర్మ చేయాలి అన్నాడు అనమాట. ఇదే యజ్ఞం అంటే ఏంటి? జ్ఞానయజ్ఞం. మనకి 4వ అధ్యాయంలో చెప్పారు కదా. ఇలా స్వాధ్యాయాది పనులన్నీ కూడా చెయ్యాలి అని చెప్పారు కదా. అది ఎందుకు అంటే మనకి మనసు నిర్మలం అవ్వడానికి. ఇవన్నీ యజ్ఞాలని రకరకాలుగా చెప్పాడు 4వ దాంట్లో. అదనమాట. ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నాడు, యజ్ఞాలు మరి చేయాలా వదలాలా? ఇప్పుడు చెయ్యాలి. ఎందుకని చేయాలి అంటే, ఎందుకని పాపాలు చేసిన తొలగుతాయి. నిష్కామంగా చేయాలి. తెలివిగలవాడైతే నిష్కామంగా చేయాలి అని చెప్పాడనమాట. ఈ నిశ్చయాన్ని ఇంకొక శ్లోకంలో కూడా దృఢపరుస్తున్నాడు. 6వ శ్లోకంలో, ఏతాన్యపితు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ కర్తవ్యానీతి మీ పార్థ నిశ్చితం మతముత్తమం. ఏంటి? ఇవన్నీ కూడా పుణ్యాలను ఇస్తాయి, పవిత్రమైన కర్మలు. అందుకనే ఇవన్నీ చెయ్యాలి అని చెప్పాడు కదా. మమకారాన్ని అంటే బతికున్నంత కాలం ప్రతిదినం కూడా ఇది ఆచరించాలి. అంటే ముముక్షువులు తప్పకుండా ఆచరించాల్సిందే అని, ఇది నా నిశ్చయమైన అభిప్రాయం అని దృఢపరిచాడు అనమాట. ఏతాని కర్మాణి అపితు, ఈ కర్మలను కూడా సంగం అంటే ఆసక్తిని. ఆసక్తి అంటే ఇది చేస్తే ఇది వస్తుంది కదా, ఇది చేయాలి, ఇది తప్పకుండా చేయాలి అనే ఆసక్తి అనమాట. ఫలాని ఫలాలని త్యక్త్వా విడిచి, కర్తవ్యాన్ని చేయదగినవి ఇతి అని నా యొక్క నిశ్చయింపబడింది నా చేతాను, ఉత్తమమైంది, శ్రేష్టమైందని కూడా నా అభిప్రాయం అని చెప్పాడనమాట. క్రింద శ్లోకంలోనేమో యజ్ఞదాన తపక్రియలు చేయాలండి. 3 కూడా తప్పకుండా చెప్తారు. మనకి 17, 16 దాంట్లో కూడా విపరీతంగా చెప్తాడు యజ్ఞం, దానం, తపస్సు ఎలా ఉండాలి అనేది. ఆ పద్ధతిని అసంగంగా అంటే ఎలా చేయాలి, అటాచ్మెంట్ లేకుండా అంటే చేస్తాను, నా బాధ్యత అంతే, తర్వాత సంగతి మనకి ఏది వస్తే అది వస్తుంది అని. సంగమతో అంటే నేను కర్తనే, నేను చేశానే అభిమానం కూడా ఉండకూడదు అనమాట. అలాగే ఫలితాన్ని కోరుకుంటే ఆ పవిత్రత కూడా పోతుంది. కర్మలో దోషం లేదు, కానీ దాన్ని అటాచ్మెంట్తో నేను చేశాననే దాంతో చేయడం వల్ల దోషం ఏర్పడుతుంది అన్నాడు. కాబట్టి మనం ఎలా చేయాలి అంటే పుణ్యకార్యాలని ఆచరించాలి అని, తప్పకుండా ఆచరించాలి అని చెప్పాడనమాట. కానీ ఎలా ఆచరించాలి అంటే నిష్కామంగా నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా చేయాలి. కాబట్టి ఇది భగవంతుడే చెప్పాడు కనుక, నిశ్చయించాడు కనుక ఇది అన్నిటికన్నా ఈ వాక్కులు మనకి అన్నిటికన్నా శ్రేష్టమైనవి అనమాట. ఇది తప్పకుండా చెయ్యాలి ఇట్లా అని చెప్తూ, ఇంకా సాత్విక, రాజసిక, తామసిక త్యాగాలు ఎలా ఉంటాయి అని ఇవన్నీ చెప్తూ, ఈ త్యాగానికి కూడా ఈ 3 రకాల త్యాగాల గురించి చెప్తాడు. రేపటి నుంచి తామస త్యాగాన్ని ఫస్ట్ చెప్తారనమాట. జయ శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.